వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్. దొండకాయ వేపుడు రుచిగా రావాలి అంటే ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేస్తాను. అదేంటో చూడండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి, వేపుడు కాబట్టి. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడవులో కట్ చేసుకోవాలండి. ఒక్క దొండకాయ ముక్కలో 6 పీసెస్ వచ్చేటట్టుగా బాగా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా అందులో వేసేసుకోవాలి. మీకు వీలైతే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోవాలండి. చాలా బాగా ఫ్రై అయిన తర్వాతే టేస్ట్ బాగుంటుంది దొండకాయకి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఉప్పును కూడా వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి పొడి ఇంకా ధనియాలు ఇలా 2 ఒకే దగ్గర గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల రుచి అనేది ఇంకా పెరిగి దొండకాయ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.